మాజీ మంత్రివర్యులు ప్రస్తుత మహేశ్వరం ఎమ్మెల్యే అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారికి, అలాగే చిలకమర్రి నరసింహన్న గారికి, సర్పంచ్ల బృందం అధ్యక్షుడు నవీనన్న గారికి, అమ్మన్న గారికి, చంద్రన్న గారికి, సమీర్ భాయ్ గారికి, వెంకటేశ్వర రెడ్డి అన్న గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులకు, ఉప సర్పంచులకు, మాజీ ఎంపీటీసీలకు, కార్యకర్తలకు, అలాగే విలేకరులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజుకు 25 సంవత్సరాలు కావస్తుంది టీఆర్ఎస్ పార్టీ పెట్టి. ఈ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య కారణం ఈ 25 సంవత్సరాలు పుట్టిన రోజుకు కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ తీసుకురాగానే ఆంధ్ర పాలకులు ఇంకా తెలంగాణ అధోగతి అవుతుంది, తెలంగాణను ఈయన ఏమన్నా చేయగలడా, కోతికి కొబ్బరి చూపించినట్టు అవుతుంది, అనుభవం లేని నాయకుడు అని ఎంతోమంది హేళన చేశారు. 24 గంటల కరెంటు ఒక్క కేసీఆర్తోనే సాధ్యమైంది. నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఎక్కడైతే ఎడారి లెక్క ఉన్న మన తెలంగాణను అన్నపూర్ణంగా తీసుకొచ్చిన ఘనత కేసీఆర్దే. ఆ దెబ్బతో ఒక్కరు కూడా నోరు మెదపకుండా, మళ్ళీ తిరిగి మాట్లాడకుండా, తెలంగాణ వైపు కన్నెత్తి కూడా చూడకుండా అయిపోయారు. తెలంగాణ మొత్తం నా బిడ్డలే అనుకున్నాడు కేసీఆర్. తెలంగాణ ప్రజలు మొత్తం నా కుటుంబ సభ్యులే అనుకున్నాడు. అనుకునే ఏదైతే అడగకుండా, ఏది కూడా మనల్ని అడగకుండా ప్రతిదీ మనకి ఏం కావాలి చేసి పెట్టిండు. అదే తప్పిదమేమో అనిపిస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డిని 100 సార్లు అడిగిన ఒక్కటి కూడా లేదు. కరెంటు ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు. సబ్సిడీ రైతుల దగ్గరికి వెళ్ళి ఏదైతే విత్తనాలు ఉందామని అనుకుంటున్నామో అవి లేవు, ఫెర్టిలైజర్ లేదు, యూరియా దొరకదు, ఏది దొరకదు. కేసీఆర్ను మనం గొడవట్టుకుని ఎంత తప్పు చేసినామో మనం అందరం ఒక్కసారి నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి ప్రతి విషయాలు మనందరికీ తెలుసు. కొద్దిగా తప్పిదం జరిగింది అంటే మన దగ్గర కాదు, మన ఎమ్మెల్యేని మనం గెలిపించుకున్నాం. మిగతా చోట్ల సరైన అవగాహన లేకపోవడము, లేకపోతే అక్కడ ఉన్న లీడర్ అవగాహన లోపము, కానీ ఈ బాధ ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఈ 2.5 సంవత్సరాలు ఒక్క అభివృద్ధి కూడా మన ఊర్లల్లో చేసుకున్న రోజు లేదు. ప్రతిరోజు అమ్మ అధికారంలో ఉన్నప్పుడు 30 రోజులకు 30 రోజులు రోజు శంకుస్థాపనలే ఉంటుండే, రోజు కొత్త ప్రోగ్రామ్సే ఉంటుండే. ఈరోజు నెలకు ఒకటి దోలాడదామన్నా కూడా మా కాన్స్టిట్యూన్సీ లెవెల్లో ఒక్క సీసీ రోడ్ ఓపెన్ కాదు, ఒక్క తట్టడి మట్టి తీసి ఇంకో దగ్గర పోయారు. ఇంకా 2.5 సంవత్సరాలు ఇలాంటి పరిస్థితి ఉంటుంది మనందరికీ. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పోరాటాలు చేస్తూనే ఉండాలి, ముందుకు వెళ్తూనే ఉండాలి. దానికి ఇందాక అశోక్ అన్నాడు ఒకటి చిన్నది, ఉద్యమ గారు